జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. తప్పు చేసిన వాడికి దండన అయితే తప్పనిసరి. అలా గనక చేయలేకపోతే వాడికి ఎక్కడ లేని ధైర్యం అయితే వచ్చేస్తుంది. అందుకుగాను వాడు మరింతగా రెచ్చిపోతాడు. కానీ ఇలాంటి తప్పు చేసే వాళ్ళకు విధించేటటువంటి కొన్ని కఠిన శిక్షల్లో ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పునైతే ఇచ్చింది. ఈ దెబ్బతో ఈ జాంబీగాళ్ళు ఉంటారు కదా, తెలుసు కదా మీకు జాంబీగాళ్ళు అంటే ఎవరా? వాళ్ళ ఆట కట్టనమాట. ఇన్నాళ్ళు కూడా సుప్రీంకోర్టును అడ్డం పెట్టుకొని ఆటలాడుతూ ఉండేటటువంటి ఈ సూడో సెక్యులర్లకు ఈరోజు అదే సుప్రీంకోర్టు అతి పెద్ద షాక్ అయితే ఇచ్చింది. ఇంకా అసలు విషయానికి వస్తే బుల్డోజర్ యాక్షన్. ఈ బుల్డోజర్ యాక్షన్ ఏంటో మీకు అందరికి కూడా బాగానే తెలుసు. ఈ బుల్డోజర్ యాక్షన్ ఉత్తరప్రదేశ్లో మొదలై అటు నుంచి ఉత్తరాఖండ్ మీదుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఈ విధంగా భారతీయ జనతా పార్టీ పరిపాలించేటువంటి అన్ని రాష్ట్రాలన్నిటికీ ఇది పాకిపోయింది. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు చేసినటువంటి ఈ జాంబీగాళ్ల ఇళ్లను, అదేవిధంగా వాళ్ళ వ్యాపార సముదాయాలను, వాటిలన్నింటినీ కూడా కూల్చిపారేస్తున్నారు. ఎందుకు? భయం అనేది ఉండాలి. ఇందాక నేను చెప్పినట్టు ఈ విషయంలో ఏ మాత్రం మరొక ఆలోచన కూడా చేయకుండా ఈ బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు అయితే దూసుకొనిపోతున్నాయి. దీంతో కొంతమంది సూడో సెక్యులర్ గాళ్ళు సుప్రీంకోర్టుకు పోయి బుల్డోజర్ యాక్షన్ మీద స్టే అయితే తెచ్చుకున్నారు. ఇకపైన ఈ జాంబీగాళ్ళ ఇళ్లను పోల్చకుండా సుప్రీంకోర్టును శరణు వేడుకొని ఎలాగోలా దాని మీద అయితే స్టే ఆర్డర్ అయితే తెచ్చుకున్నారు. ఇక మా వెనక సుప్రీంకోర్టు ఉన్నదే, ఇంకా మమ్మల్ని ఆపేది ఎవరు? దమ్ముంటే మమ్మల్ని తాకండి చూద్దామంట బీజేపీ ప్రభుత్వాలకు వీళ్ళు ఏం ఓపెన్ ఛాలెంజ్లు చేస్తా ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారం ఇంకా మళ్ళీ మొదలుపెట్టసాగినారు. ఏది? వాళ్ళ వికృత చేష్టలన్నీ కూడా. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ బుల్డోజర్ యాక్షన్ మీద ఒక సంచలనమైనటువంటి ఒక తీర్పునైతే ఇచ్చింది. అది ఏందయ్యా అంటే, ఇకపైన బుల్డోజర్ యాక్షన్ తీసుకోవచ్చు అని. ఇదేందిరా స్వామి, ఇంతకుముందు ఏమో స్టే ఆర్డర్ పెట్టారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇట్లెందుకు ఇచ్చిందని చెప్పి మీరు అనుకోవచ్చు. మీకు అర్థమయ్యే విధంగా చెప్తా. అక్రమ నిర్మాణాలపైన, రోడ్ల మీద నిర్మించే అక్రమ కట్టడాలపైన అర్థమవుతుంది కదా. యాడంటే ఆడు ఏంటంటే గట్టేస్తూ ఉంటారు, రాత్రి వస్తూ ఉంటాయి రోడ్ల మీద కూడా అట్లాంటి. అదేవిధంగా ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మించే అక్రమ నిర్మాణాలపై, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించినటువంటి అక్రమ కట్టడాలపై ఆయా ప్రభుత్వాలు స్వేచ్ఛగా ఈ బుల్డోజర్ యాక్షన్ అయితే తీసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. అయితే ముందుగా సదరు అక్రమ నిర్మాణదారుడికి, అంటే ఎవడైతే అక్కడ అక్రమంగా నిర్మాణం చేసి ఉంటాడో, కబ్జా చేసి ఉంటాడో, వాడికి ముందుగా ఒక నోటీస్ అయితే ఇవ్వాల. ఆ నోటీసులో ఆ నిర్మాణదారుడు చేసినటువంటి అక్రమ నిర్మాణాన్ని అయితే దాన్ని పొందుపరచాలి. ఆ అక్రమ నిర్మాణాల గురించి ప్రత్యేకంగా ఒక డాక్యుమెంటరీ తయారు చేయాలి. అలాగే ఆ అక్రమ కట్టడం కూల్చివేతను వీడియో తీయాలంటూ సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పునైతే ఇచ్చింది. సరే, చట్టరీత్యా ఇదంతా కూడా చేయాల్సిన పనే. కానీ ఇక్కడ అంటే నా ఉద్దేశం, నేను చెప్పే పాయింట్ ఏంటంటే, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు కడితే మనం ఇంత తంతు చేయడం అవసరమా? తోసాడు బార్దొబ్బకుండా. కానీ చట్టానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి ఇటువంటి నియమ నిబంధనలు అయితే విధించింది. అయితే ఇప్పటికే ఇవన్నీ కూడా, అంటే ఈ పద్ధతులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలన్నీ కూడా పాటిస్తున్నాయి. వాళ్ళు కూడా ఏం ఊరికేం చేయడంలే. సుప్రీంకోర్టు చెప్పిన ఈ ప్రొసీజర్స్ అన్నిటిని కూడా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అనుసరిస్తున్నాయి. కాబట్టి బుల్డోజర్ యాక్షన్కు ఇంకా ఎదురే లేదనమాట. అంటే ఇకపైన ఈ జాంబీగాళ్ల అక్రమ కట్టడాలపైన ఉక్కుపాదం చేసి తొక్కొచ్చు. ఎందుకంటే దాదాపుగా ఈ జిహాదీగాళ్ళు అందరూ కూడా ఎక్కువగా ఇలాంటి అక్రమ కట్టడాలను నిర్మించి వాటిలోని నివసిస్తూ ఉంటారు, వాటిని ఆధారం చేసుకొని బతుకుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుతో ఇక బుల్డోజర్ యాక్షన్ మళ్ళా ప్రారంభంగా ఉండాలన్నమాట. అర్థమైందా? అంటే ఎవరైతే ఈ అక్రమ కట్టడాలు నిర్మిస్తారో, ఎవరైతే ఈ దేశానికి, అదేవిధంగా ఈ దేశంలో నివసించేటటువంటి హిందూ సమాజానికి ఓపెన్ ఛాలెంజ్లు విసురుతున్నారో వాళ్ళందరి ఆట కట్టు అంతే. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.